వెనకొచ్చేవాడికి ఇబ్బంది అవుతుంది. ఫుల్ మంచు, రోడ్డు కనపట్లా అసలు. చూడండి, చిన్న తిరుపతి వెళ్తున్నాం మేము, యూట్యూబ్లో పెడతా. ఇది కష్టపడతా, అతి కష్టం మీద జర్నీ చేస్తున్నాం. అసలు ఏమి కనపట్లా మంచు. లహరి సరే చూడ, మంచు ఏమి రోడ్డు కనపట్లా మంచులో. ఎదరి నుంచి ఏమొస్తున్నాయి కూడా తెలవట్లా. చూసుకోండి, సెంటర్ చేసుకో. ఇది స్లోగా అసలు రోడ్డు కనపట్లా, ఎదరు వెహికల్స్ కనపట్లా. కార్లు నిదానంగా వెళ్తున్నాం 10లో. మొత్తం మంచి వైజాగ్ హైవే. సెంటర్ చూసుకుని వెళ్తాను, సెంటర్ దాని మీద వెళ్తాను, సెంటర్ గీత మీద. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడన్నా ఇట్లా మంచు ఉంటే సెంటర్ గీత చూసుకొని సెంటర్ గీత ఏమంటే నిదానంగా పోనిచ్చేయండి, వెళ్ళిపోవచ్చు. చూసారుగా, సెంటర్ గీత మీద వెళ్తాను. మీరు కూడా ఈ ట్రిప్ని పాటించండి, చూసుకోండి. డిమ్ము బ్రైట్ కొడుతూ ఉంటే రోడ్ ఇంకా క్లియర్గా ఉంటుంది. సెంటర్ గీత అమ్మటే ఇటు వెళ్ళాలి. మనకట ఏం కనపడుతుంది? ఇప్పుడు చూడు, కనపడకుండా ఉందా? ఇప్పుడు చూడు, చూడండి. ఇంకొక ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఆయన సెంటర్ గీత అమ్మటే వెళ్తున్నాడు అండి. ఆయన కూడా కొద్ది మందికి తెలుసు స్పీడ్ ప్రమాదకరం. ఇటువంటిప్పుడు స్పీడ్ ప్రమాదకరం. సెంటర్ గేట్ని మనం చూసుకుంటూ నిదానంగా మూవ్ అవ్వాలి. ఎదుర లారీ చూసారా? మేము ఈ సెంటర్ గేట్ అమ్మటే పడ్డామండి. సెంటర్ గేట్ అమ్మటే వెళ్తాను స్లోగా. లారీ వెళ్తుంది చూసారుగా ఎదరా. మేము ఈ గీత అమ్మటే ఇట్లా వెళ్తుంటే చక్కగా మనకి ఏ ప్రమాదం జరగదు. ఇటువంటిప్పుడు మీరు కూడా అన్నీ పాటించండి ఈ రకంగా. మీరు ఎప్పుడైనా కార్లో వెళ్తున్నప్పుడు ఈ మంచులో ఇది సెంటర్ గీత చూసుకోండి. గీత కనపడుతుందా మీకు? డిమ్ము బ్రైట్ కొడితే ఎదురుగుండా ఇదే చూసుకోండి. సైన్ బోర్డ్స్ తెలుస్తాయి. సిగ్నల్స్ వేసుకోవాలా. నెక్స్ట్ డిమ్ము బ్రైట్ కొట్టుకుంటా 4 సిగ్నల్స్ ఒకేసారి వేసుకుంటూ 4-వే వేసుకుంటూ సెంటర్ గీతం చూసుకుంటూ ఇలా వెళ్ళాలండి. వెళ్తే ఇట్లా బ్రైట్ కొద్దిగా మనకి రేడియల్ బోర్డులు రిఫ్లెక్ట్ అవుతాయి, మూవ్ అవ్వగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. ఏమీ కనపట్లా అసలు. ఎదరు లారీ ఉంది, అది కూడా కనపట్లా సరిగ్గా. మేము చూసుకుంటా నిదానంగా వెళ్తున్నాం. ఓకే అండి, లెంత్ ఎక్కువైపోతుంది. ఇంతటితో ముగిస్తున్నాను వీడియో.